నమస్కారం అండి. అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుస్ స్పిరిచువల్ వీడియోస్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. నై 984 నామము త్రిగుణ. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిగుణాయ నమః అని చెప్పాలి. త్రిగుణముల సమన్వయ రూపము. విశ్వం మొత్తాన్ని వామనావతారంలో విష్ణుమూర్తి తన 3 పాదాలతో ఎలా కొలిచాడో అలాగే అమ్మవారు విశ్వం మొత్తాన్ని 3 గుణాల సమ్మిశ్రంగా సృష్టించింది. అవే సత్వ, రజోస్తమ గుణాలు. విశ్వంలోని జీవవస్తు సామగ్రిని దేని తీసుకున్నా ఈ 3 గుణాల సమ్మిశ్రంగానే ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఈ 3 గుణాల సమన్వయ స్వరూపంగా చెప్పబడింది. 3 గుణాల సమన్వయ స్వరూపం అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సత్వాది గుణత్రయము గల ప్రకృతి స్వరూపురాలు సంఖ్యుల సత్వర రజోస్తమనసులనేడు గుణములను ఆశ్రయము ప్రకృతి అని చెప్పుచున్నారు. ఈ 3 గుణములామె యుందున్నదని వాయు పురాణంన యోగేశ్వరీ దేవి తన లీలచే సకల శరీరములను సృష్టించుచున్నది, లయింపచేయుచున్నది. తాను నామ రూప క్రియాత్మకములై 3 విధములుగా ఉండుటచే దానినే త్రిగుణ అని చెప్పుచున్నారని గలదు. విష్ణు పురాణం నందు కూడా ఓ సురేశ్వరి, నీ శక్తి అన్ని భూతములందు అనుసూత్యమై ఉన్నది. అది శాశ్వతము గుణశ్రయం. ఆ అపార శక్తికి నమస్కారం అని గలదు. దేవి పురాణం నందు మాత్రము త్రివిక్రమ, త్రిపదగా, త్రిగుణ అను పదములు పర్యాయ పదములుగా ప్రయోగింపబడుచున్నట్లు తోచుచున్నది. అక్కడ 3 పదములచే బలిచక్రవర్తి బుద్ధుడయ్యేను. శ్రీమాత్రే నమః. విష్ణు పురాణే సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరాపరా తవ గుణాశ్రయ నమస్తేయే శాశ్వతే సురేశ్వరి తే. దేవి పురాణే తు త్రివిక్రమ, త్రిపదః, త్రిగుణా పదానాం పర్యాయ యథా ధ్వనిత తదుక్తం పదైస్త్రిభిర్చ లిబద్ధ సర్వాగ్ది త్రిపదజ్ఞత ఉత్పత్తి స్థితి నాశః సత్వాద్యే త్రిగుణోచ్యతే ఇతి. శ్రీమాత్రే నమః. ప్రయోగింపబడుచున్నట్లు తోచుచున్నదని అక్కడ 3 పదములచే బలిచక్రవర్తి బద్ధుడయ్యెను. వామనావతారంలో స్వర్గాదులలోని 3 మార్గములను పొందినది గంగానది. ఉత్పత్తి స్థితి నాశములను 3 గుణములు గలది. సత్వర రజస్తమ మనస్సులనేడు 3 గుణములు గలది. ఈ కారణములచే త్రిగుణాయని చెప్పబడుచున్నదని గలదు. ఈ శ్లోకంలో విశేషములను మాత్రము చెప్పకపోవటచే ఇన్ని కార్యములను చేసినది ఒకటే అని గ్రహించవలసి వచ్చుచున్నది. పైన నిర్దేశించిన 4 లక్షణములు ప్రకృతి యందున్నవి కనుక ఇక్కడ త్రిగుణ శబ్దంచే ప్రకృతిని గ్రహించవలెను. ఈ ప్రకృతియే వామనాద్యావతారములను ధరించినదనియు, గంగానదీ స్వరూపురాలను ధరించినదనియు, సృష్టి స్థితి లయములను చేయుచున్నదనియు, సత్వాది గుణాశ్రయమనియు భావము. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 985 నామము అంబ. 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అంబాయ నమః అని చెప్పాలి. అంబ మాతృ స్వరూపిణి. త్రిగుణాలకు త్రిగుణ భూయిష్టమైన ఈ ప్రపంచానికి కూడా మూల కారణమైన తల్లి వంటిది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంబ సకలమునకు జనని, గుణత్రయమునకు జనని, సకల జగతులకు జనను అని. అంబ ఈదృశస్య గుణాత్రయస్యాపి మాతా కరుణభూత యాతత్రేషు మంత్రజీవ ఇత్యచ్యుతే తదా చ తంత్రరాజే తేజస్సం శక్తిమూర్తినాం ప్రపంచస్థః స్ఫీ కారణం గుణత్రయమామేషాం చ యత్కరణ ముదాధృతం తత్వరూపాసంధాన సిద్ధిస్తః మాధ్యమేరితిం తన్మంత్ర వీర్యముదిష్టం మంత్రానాం జీవ ఇరిత ఇతి. ఆ విశేషత్ సకల జగదంబ నావా. శ్రీమాత్రే నమః. గుణత్రయమునకు జనని, సకల జగత్తుకు జనని అయిన వెనుక నామములో తెలిపిన గుణత్రయమునకు కూడా కారణభూతురాలు కనుకనే జనని అన్నారు. దీనినే మంత్రశాస్త్రమునందు మంత్రజీవనమందును, తంత్రరాజమును గ్రంథమందు తేజోమూర్తులకు, శక్తిమూర్తులకు, సకల జగత్తునకు కారణము గుణత్రయము. ఈ గుణత్రయమునకు కారణమైన దానినే స్వరూపానుసంధాన స్థితి, సమ్యగ్రష్టి, మంత్రవీర్యం, మంత్రజీవం అని చెప్పబడినదని గలదు. లేదా సకల జగత్తుకు నాకు జనని. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. హైప్ ఇవ్వండి. లైక్ ఇవ్వండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థాంక్ యూ. ఓం నమః శివాయ.